బ్లాక్వుడ్ హౌస్లోని విసురుల నీడ. బ్లాక్వుడ్ అనే నిశ్శబ్ద పట్టణంలో ఎవరూ దాటి వెళ్ళని ఒక పాడైపోయిన ఇల్లుంది. రాత్రిళ్ళు ఆ ఇంటి దగ్గర నిలబడ్డా అది నీ పేరుని విసిరి పిలుస్తుందని చెప్తారు. కానీ ఈరోజు రాత్రి ఒక అబ్బాయి అంజన్ ఆ ఇంటివైపు నడిచాడు. అంజన్ దగ్గరకు వెళ్ళగానే తలుపు తానే తెరుచుకుంది. నెమ్మదిగా, భయంకరంగా. చల్లని గాలి అతని మెడను తాకింది మరియు ఒక విసురు వినిపించింది. అంజన్. అతను ఇంటిలోకి అడుగుపెట్టాడు. గోడలపై పగిలిపోయిన పాత చిత్రాలు వరుసగా వేలాడుతున్నాయి. అవి చనిపోయినట్లు కనిపించాయి. కానీ క్షణంలోపు అవన్నీ కళ్ళు అంజన్ వైపు తిరిగాయి. విసులు అతన్ని ఒక లాక్ ఉన్న గది వరకు తీసుకుంది. అతను తాళం తాకగానే అది టిక్ అంటూ తానే తెరుచుకుంది. లోపల పాత పగుళ్ల అద్దం ఒక్కటే ఉంది. అంజన్ అద్దంలో చూసి గుండె ఆగిపోయినట్టయింది. ఎందుకంటే అద్దంలోని అతని ప్రతిబింబం నవ్వుతోంది. కానీ అంజన్ మాత్రం నవ్వటం లేదు. దగ్గరికి రా. అద్దంలోని ప్రతిబింబం చేతిని ఎత్తింది మరియు నెమ్మదిగా అద్దం బయటకు అడుగుపెట్టింది. అంజన్ పరిగెత్తాడు. కానీ అతని వెనుక ఒక భారీ చీకటి నీడ తెల్లటి మెరిసే కళ్ళతో నవ్వుతూ కేకలు వేస్తూ అతని వెంటాడింది. అంజన్ ఒక పగిలిన కిటికీ నుంచి బయటికి దూకి వర్షంలో పడిపోయాడు. ఆ ఇల్లు కోపంగా ఒక ఘోరమైన గర్జన చేసింది. అతను బ్రతికిపోయాడు అనుకున్నాడు. కానీ నిజం ఇంకా భయంకరం. ఎందుకంటే నేలపై చూసినప్పుడు అతని నీడ అతనిది కాదు. నేను ఇక్కడే ఉన్నాను. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి.